ఒక ప్రియుడు ప్రియురాల దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంట, బంగారం నీకు ఏ కలర్ అంటే ఇష్టము అని. వెంటనే ప్రియురాలు చెప్పిందంట, కన్నా నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం అని. వెంటనే ప్రియుడు మేఘాల మీద వెళ్ళిపోయి చాలా షాప్స్ తిరిగి రకరకాల క్లాతులు చూశాడు, చాలా డిజైన్స్ ఏరి ఒక మంచి వైట్ కలర్ డ్రెస్ తీసుకొని ప్రియురాల దగ్గర తెచ్చి ఇచ్చాడంట. అప్పుడు ఆ ప్రియురాలు చూసి వెంటనే, చాలా బాగుంది కన్నా, 2 నిమిషాలు ఆగు, నేను డ్రెస్ వేసుకొస్తానని చెప్పి రూమ్లోకి వెళ్ళి తను డ్రెస్ వేసుకొచ్చిందంట. ప్రియుడి ముందు నిల్చుందంట. ప్రియుడు కళ్ళు అరపకుండా అలా చూస్తూనే ఉన్నాడంట తన ప్రియురాల్ని. కన్నా నేను అందంగా ఉన్నానా అని అడుగుతుందంట. అయినా ప్రియుడు మాట్లాడట్లేదంట. ఏంటి కన్నా చెప్పు, నేను అందంగా ఉన్నానా అని అడిగిందంట. అప్పుడు ఆ ప్రియుడు మాట్లాడుతున్నాడంట, ఈ తెల్లని డ్రెస్లో ఎంత స్వచ్ఛంగా కనిపిస్తున్నావో, ఎంత అందంగా ఉన్నావో తెలుసా, కానీ నీ హృదయం ఎందుకు అంత కఠినంగా ఉంది? ఆ హృదయంలో నాకు చిన్న స్థానమైనా ఉందా? ఎందుకు నువ్వు నన్ను పట్టించుకోవు? ఎందుకు నన్ను దూరంగా పెడుతున్నావు? నీ ఫ్యామిలీతో ఉంటావు, ఫ్రెండ్స్తో ఉంటావు, నీ బంధువులతో ఉంటావు, నాతో ఉండడానికి ఎందుకు నువ్వు అంతా ఆలోచిస్తున్నావని అడిగాడంట. అప్పుడు వెంటనే ఆ అమ్మాయి అనిందంట, కన్నా సారీ, ఇంకెప్పుడు అలా చేయను, నేను నీతోనే ఉంటా ఎప్పటికీ అని చెప్పి చెప్తుందంట ఆ అమ్మాయి. టైం అయిపోయిందిలే, ఇంకా నువ్వు ఉండడానికి కుదరదు అని చెప్తున్నాడంట ఆ ప్రియుడు. ఏం మాట్లాడుతున్నావు, నేను నీతోనే ఉంటా, చంపు తప్పించి పిచ్చి మాటలు మాట్లాడతా అనిందంట ఆ అమ్మాయి. ఈ విషయం నేను చచ్చిపోకముందు నువ్వు చెప్పుంటే బాగుండు కదా అన్నాడంట ఆ ప్రియుడు. ఒక్కసారి ఆ అమ్మాయి నిద్దట్లో చులిక్కిపడి అటు ఇటు చూసి ఊరుమని ఏడుస్తుందంట, కన్నా నువ్వు నాకు కావాలి, నువ్వు నన్ను క్షమించు, నేను నీతోనే ఉంటాను అని. కానీ లేడు, ఆ అబ్బాయి అప్పటికే చనిపోయాడు. మన పక్కనే ఉంటారు, మనల్ని ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడికి పోతారులే, ఎప్పటికైనా మన దగ్గరికి వచ్చేస్తారు అని భ్రమలో బ్రతికేస్తూ ఉంటాం. పట్టించుకో, ఆఖరికి వాళ్ళ ప్రేమ కావాల్సిన టైంకి వాళ్ళు మనకి దూరమై ఉంటారు. వాళ్ళు చనిపోయి దూరం వెళ్ళిపోయారు, మనం బ్రతికుండి చనిపోయినట్టే లెక్క. ప్లీజ్, నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు ఎప్పుడు అవాయిడ్ చేసుకోకు, వాళ్ళని ప్రేమించు, నీకు అప్పుడు ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది.